సో గైస్ వెల్కమ్. తెచ్చుకోటకో అంటున్నాడు వాడు. ఇంత క్యూట్ ఉన్నారా నువ్వు కెమెరాలో. ఇంకా కొన్ని రోజుల వరకు బాయ్ బాయ్ చెప్పండి మీరు ఈ ఇంటికి. బాయ్. బ్యాగ్ వేసి పగలగొట్టింది అనమాట, ఇట్లా నుజ్జు నుజ్జు చేసేసి. దొంగలం మేము ఎత్తకపోతాం మిమ్మల్ని వచ్చి. న్యూట్రిషనిస్ట్ పెడుతున్నాయి వీడియో. ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ తినాలనిపిస్తే మీకు కూడా ఒక చిన్న సలహా నేను కనుక్కునేది ఏంటంటే, యాక్చువల్లీ డాడీ పేరు చెప్పేసి మేము అన్ని కుదిరేలు సంత తీసుకున్నాము. సో రూమ్ టూర్కి రెడీయా? 3, 2, 1 గో. ఎక్కడికి వెళ్తున్నాం డాడీ? ది ఓజీ నుంచి మేము 50 మందికి తెలియజేయడం ఏమనగా, ఈరోజు మేము మహానగరానికి వెళ్తున్నాం. మహానగరం అనగా హైదరాబాద్, భాగ్యనగరం కూడా అంటారు దాన్ని. మన పెళ్లి కూతురు సామాన్లు తీసుకునే దానికి మన పెళ్లి కూతురును, పెళ్లి కూతురు చెల్లెలను, పెళ్లి కూతురు అమ్మను, పెళ్లి కూతురు నాన్నను అందరం కలిసి వెళ్తున్నాం. ఎక్కడికి? హైదరాబాద్. ఏమేమి తీసుకుంటాం, ఏమేం కథ అనేది వీడియోలో తెలుస్తుంది మీకు. సో దట్ ఈస్ టుడేస్ వ్లాగ్. సో హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐ మేక్ కంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు, నగలు, నాణ్యాలు అన్నీ తీసుకుంటాం. ప్రతిదీ మీరు చూస్తారు. యా, సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యు లైక్ మై వీడియోస్. ఇంకా మనం బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం బడ్డీ దగ్గరికి వెళ్దాం. బడ్డీ ఏం చేస్తున్నావు బడ్డీ? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి మీద వేసుకొని కూర్చోన్నాడు గైస్. చిక్కు 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 రెచ్చగొట్టకో అంటున్నాడు వాడు. ఇంత క్యూట్ ఉన్నారా నువ్వు కెమెరాలో మాత్రమే రాను క్యూట్ ఉండేది. కెమెరాలో మాత్రమే రాను క్యూట్ ఉండేది. నీ బొందరా, నీ బొంద. మా బడ్డీ క్యూటే. చూడు రే పప్పు శుద్ధి మేము ఆడిపోతున్నాం, నీకు ఇప్పుడు తెలియదు. మేము బయటికి వెళ్ళినాక అడుస్తావు చూడు, అప్పుడు తెలుస్తుంది. ఓయమ్మ నంగి పెడుతున్నాడు. ఇద్దరు వచ్చినారని. గెట్ లాస్ట్ యు బ్లడీ బఫెలో బడ్డీ. బఫూన్ వీడు పేరు. ఏ బడ్డీ అట్లున్నా? అమ్మ బాబోయ్. బాయ్. మేము కొన్ని రోజుల తర్వాత వస్తాం. ఓకే, ఒక 4 days తర్వాత వస్తాం. ఓకే బాయ్. ఓకే, సో వీఆర్ స్టార్టింగ్. ఇంకా కొన్ని రోజుల వరకు బాయ్ బాయ్ చెప్పండి మీరు ఈ ఇంటికి. బాయ్. బెడ్రూమ్ వాష్రూమ్ తర్వాత. హాయ్ మామ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఇక్కడ హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం? This is selfish మా అక్క వచ్చేసి అక్కకి అనింది. నేను yeah, you can say Hyderabad. We are going to Hyderabad. Let's go. First లోపలికి ఎక్కినాక we will talk. అమ్మని కదా. అమ్మో. Of course mom. people బాగున్నాయి కదా మా. These are very nice. ఇవి క్రాక్స్ న్యూ వర్షన్ గైస్, మియామి వర్షన్. చాలా బాగున్నాయి. గోరిండా కింగా పోలే అది ఎంగేజ్మెంట్వి. సో యా, మీకు ఈ క్రాక్స్వి మియామి వర్షన్వి లింక్ కావాలి అంటే డూ లెట్ మీ నో, ఐ విల్ గివ్ యూ. ఓకే, సో ఫస్ట్ మనం లోపలికి ఎక్కేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఆల్రెడీ పెట్టుకున్నా డాడీ. సో గాయస్ ఇప్పుడు మనము ఏమో సార్ నాకు కనబడదు అనే సిరీస్కి కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము అండ్ మన ఐస్కి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు నేను రెస్ట్ మోడ్లో ఉండాల్సింది బయటికి వెళ్ళి సాహసం చేయరా డింబకాన్ చేస్తున్నా కాబట్టి ఇలానన్నీ కూలింగ్ గ్లాసెస్ అయినా లేకపోతే ఆయన బ్లాక్ స్పెట్స్ ఇచ్చారనమాట, ఏవైనా పెట్టుకోవచ్చు. అఫీషియల్లీ అవి మా మేడం మనము ఈ అక్షయ ఈ పాప లగేజ్ సర్దుకోదు, ఓవర్ యాక్షన్ మాత్రం చేస్తూ ఉంటది. సో సర్దుకోలేదు కాబట్టి నేను సర్దిన దాన్ని కూడా బ్యాగ్ వేసి పగలగొట్టింది అనమాట, ఇట్లా నుజ్జు నుజ్జు చేసేసి. నేనే పగలగొట్టినాక పిచ్చా నీకేమన్నా? పగిలిపోయినాయి పిచ్చి, నీకు పిచ్చి నాకు కాదు. పగలగొట్టినానండి. సో అవి పగిలిపోయినాయి అనమాట రెండింటిగా. కాబట్టి నేను ఇప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నాను. సో అది సంగతి. బట్ ఎనీవేస్ ఇట్స్ ఓకే, ఇవి ఇంకా బాగున్నాయి దానికంటే. మొత్తం కంప్లీట్ ఫుల్
నన్ను కనీసం సర్దుకొని కూడా సర్దుకోనియాల. సో ఇది సంగతి అనమాట. ఇప్పుడు కూర్చొని వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ లైక్ దిస్. ఇంకా రేపు మన్నాడు నాకు తెలిసి ఈ మోడల్లోనే జరుగుతుంది నాదంతా విషయం. సో యా, సో గైస్ వెల్కమ్. ఇప్పుడు మేము లిటరల్లీ కావాలి నేను కాఫీ కోసం అని ఆగాం గైస్. ఇందాకే డాడీ ఫ్యాన్స్ ఎవరో వచ్చారు అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు చూడండి క్యూట్గా ఆపి కార్ ఆపారు. నలుగురు బైక్ లో వెళ్తూ మమ్మల్ని ఓవర్టేక్ చేసి మీ ఫాలోవర్స్ అంటున్నారు. పెట్టాలి ఇది వీడియో తీసి పెట్టాలి. కురుకురేలన్నీ సెలెక్టివ్గా కురుకురేలన్నీ చూడు ఇట్లా గ్రాప్ చేసుకుని న్యూట్రిషనిస్ట్ పెడుతున్నాయి వీడియో. కురుకురేలన్నీ దాటిన తర్వాత ఇంకా అవన్నీ సంబంధంలా ఆకలి అవుతుంది. ఇంకా ఏం లేవు, ఏం చేయాలి, నేను ఏదో ఒకటి తినాలా ఆడ చూసినాం. అందుకే సోయా స్టిక్స్ తీసుకుంటున్నా. దిస్ ఇస్ బెస్ట్. ఓ గాయ్స్, ఇప్పుడు నేను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. డాడీ వాళ్ళు చికెన్ తినరు, వాళ్ళని ఇప్పుడు టెంప్ట్ చేస్తూ తింటా. అలాగే బయటికి చెప్తున్నారు, లోపల ఫుల్ తినాలని వీళ్ళకి చికెన్. ఏం లేదు అస్సలు చికెన్ అసలు నాన్ వెజ్ మీద మాకు అస్సలు ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ తినాలనిపిస్తే మీకు కూడా ఒక చిన్న సలహా నేను కనుక్కునేది ఏంటంటే, ఇంట్లో తిరువాతనం చేయించుకోండి. అంటే ఏంది, కలర్ రైస్ చేయించుకోండి. గోంగూర, కలర్ రైస్, పెరుగు పచ్చడి. గోంగూర పెరుగు పచ్చడి, కలర్ రైస్ చేయించుకోండి. నాన్ వెజ్తో సంబంధమే లే. గాయస్ అస్సలు వినకండి ఇది. మా డాడీ ఈరోజు కలర్ రైస్ చేపిస్తే మా అన్నాడు కూడా కలర్ రైస్ అడుగుతున్నాడు. అంటే 2 days కి వన్స్ ఒకసారైనా కలర్ రైస్. అవును, నేను వచ్చిన రోజు కలర్ రైస్, దాని తర్వాత రోజు వీక్లీ ట్వైస్ 2 times. దాంట్లో మళ్ళీ మీల్ మేకర్స్ నేర్పించుకొని తింటాడు. అవును, మీల్ మేకర్ మంచిదే కదా, ప్రోటీన్. నాన్ వెజ్ తినకూడదు, పాపం కదా. కోళ్ళు కోసేటప్పుడు ఏమంటాయి ఒక్కసారి ఆలోచించు ఐషు. ఫ్యూచర్ లో కూడా వ్లాగ్స్ నేను తీస్తా డాడీ. ఫ్యూచర్ లో కూడా నేను వ్లాగ్స్ తీస్తా. అప్పుడు నువ్వు ఇలా తందూరి చికెన్ పట్టుకుని అని అనకూడదు. ఓకే, కాఫీ ఆర్డర్ చేసినారు అనమాట. ఆర్డర్ కాదు, చెప్పాను. సగం టేస్ట్ చేయండి కాఫీ. జస్ట్ ఒక సిప్ చాలు డాడీ. ఓకే ఫర్ మీ. ఓకే గైస్, ఐమ్ ఎ బ్లాగర్. బ్లాగింగ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. షియర్స్. ఈసారి పిల్ల ఇట్లా వ్లాగ్ చేస్తుంది కదా, ఇది మీకు కనిపిస్తుందిలేండి యూట్యూబ్ ఛానల్లో, పిల్ల ఛానల్లో. బాగుందా? ప్లే చేద్దామా? నెస్కేఫే అని ఉంది. రివ్యూ చెప్తున్నా. యూట్యూబ్ తాగి చెప్పు మా ఇంట్లో. బాగుంది యాక్చువల్లీ. నార్మల్ పీపుల్ చాలా వేడిగా ఉందండి. నార్మల్ పీపుల్ కాఫీ ఎలా తాగుతారంటే ఇలా. అమ్మో, చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది. ఇంకేం పో, బిర్యానీనా చికెన్ ఫ్రైడ్ రైస్? అది అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ నైట్ డిన్నర్ ఏంటి బయట బిర్యానీ మైన ఉంది. గాయస్, ఇది వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా కాఫీ తాగుతారు. ఫస్ట్ అది గైస్, ఆ పాప ఐషు కోసం బిర్యానీ కూడా వచ్చింది గైస్. బాగుందా? ఓకేనా? బాగుంది. బాగుంది. ఒక 7.5 out of 10. బాగుంది, నిజంగా బాగుందా? చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంటుంది. ఓ గైస్, ఈ పాప వచ్చేసి నాన్ వెజ్ తింటుంది అనమాట. ఇక్కడ ఏంటి ఐషుది? చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్. జంతువులు డైనోసాన్ తిన్నట్టే అయిపోయింది అభిప్రాయం. అంటే మేము తినట్లేదు కదా వెజ్, అందుకు నాన్ వెజ్. అందుకు నేను, అమ్మ అండ్ డాడీ, మేము ముగ్గురం అయితే పన్నీర్ అండ్ కాజు మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఏదో చెప్పుకున్నాం. సో అది తింటాము అండ్ ఈ పాప అది తింటుంది. బాగుందా? సూపర్. ఇందాకే అమ్మాయి పొరపోయిందనమాట. సో అంటే పొర అంటే ఏంటి అట్లా అంటారు కదా, అలా పోయింది. సో అంటే దాన్ని బట్టి నువ్వు తిట్టుకుంటున్నావు. నేను తిట్టుకోవట్లా, నేనేం తిట్టుకోవట్లేదు గైస్. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, నాకు నాట్ ఈవెన్ 1% కూడా నాకు నాన్ వెజ్ తినాలని లేదు. ఇన్ఫాక్ట్ నాకు వెజ్ చాలా బాగా నచ్చింది. తోటకూర
బచ్చల కూర, గోంగూర, పాలకూర, గోంగూర పుల్లగూర, ఇంకా పాలకూర కూర చెప్పా ఆల్రెడీ. అలా చెప్పుకుంటూ కవర్ చేసుకోవాలి. మిల్ మేకర్ ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఇప్పుడు మాకు చికెన్, మటన్ ఇవన్నీ అన్నదమ్ముల లాగా, మేము అందుకే వాళ్ళని హింసించాలి అనుకోవట్లే బేసిక్గా. 2 months వరకు, దాని తర్వాత మళ్ళీ గొడవ పడతాము. సో అందుకే వాటితో కటిఫ్ అయిపోతుంది. అన్నదమ్ములే తినేస్తావు. ఓకే, ఎనీవేస్ ఇట్స్ ఓకే. అండ్ ఇప్పుడు మా అమ్మని పరిచయం చేస్తాం మీకు కొత్తగా, ఎందుకంటే అమ్మ సైలెంట్ అయింది. హాయ్ మామ్. వీళ్ళు చూడు హైజీన్ కావాలంటే గైస్ ఈ పాపకి. మా డాడీ అలా ఇక్కడ ఎక్కడో ఆపాం గైస్, ప్లేస్ ఏదో కొంచెం అలా ఉంది, బట్ ఇట్స్ ఓకే. గైస్ దిస్ ఈజ్ పన్నీర్ అనమాట, పన్నీర్ అండ్ కాజు. ఏదో ఒకటి జస్ట్ ఊరికి ఇప్పుడు ప్రస్తుతానికి తినాలని చెప్పి మేము తీసుకున్నాం. రోడ్ ఇది ఏ రోడ్ డాడీ? కాదే, కర్నూలు దాటిన తర్వాత వచ్చే రోడ్డు. పాపం అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే, అని అనుకోద్దు. మా డాడీ, మా మమ్మీ, మా అక్క వాళ్ళు పన్నీర్ కాజు రైస్ తింటున్నారు. సూపర్గా ఉంది చూడండి ఇప్పుడు ఇది. అక్క ఒకసారి టేస్ట్. వెరీ క్రంచీ రైస్, చాలా ఫ్రెష్గా ఉంది. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని ఇప్పుడే అర్థమైంది. చికెన్ గైస్, అది వచ్చేసి హైదరాబాద్ హైవే, అలా వెళ్ళిపోతాం మేము. సో ఐఎమ్ ట్రైంగ్ పన్నీర్ కాజు ఫ్రైడ్ రైస్, వాట్ ఎవర్. లెట్స్ టేస్ట్ ఇట్. గుడ్, నిజంగానే బాగుంది. రైస్ ఏమో నాకైతే నచ్చింది. పన్నీర్ కూడా చాలా బాగుంది. గైస్ యాక్చువల్లీ డాడీ పేరు చెప్పేసి మేము అన్ని కుర్కురేలు సంత తీసుకున్నాము. అంటే డాడీ నీకు ఇది ఇష్టం కదా, నీకు ఇది ఇష్టం కదా అని డాడీ కోపంగా వెళ్ళిపోతున్నాడు అక్కడ. గైస్ ఇక్కడ మాత్రం నేను మజ్జిగ అస్సలు రికమెండ్ చేయను. మసాలా మజ్జిగలో కొత్తిమీర వేస్తారు కానీ కాడలు వేయరు. ఓకే, నోట్ దిస్ పాయింట్. గైస్ మొత్తం సంత తీసుకున్నా నేను. జస్ట్ ఎలా చెప్పానంటే ఏమన్నా వస్తుంది. ఆన్ చేయలాడా ఐషా, ఆన్ చేయలే అక్కడ. సంత మొత్తం అంతా ఉందన్నమాట. ఎందుకు తీసుకున్నానంటే ఒకవేళ ఏమైనా హెడేక్ అట్లా వస్తే తీసుకుందామని. బికాజ్ నాకు 5 జరిగినప్పటి నుంచి ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫీలింగ్ హెడేక్, అంటే ఐఎమ్ ఫీలింగ్ డిజీ హెడేక్ అట్లుంది. సో అందుకు జస్ట్ ఇన్ కేస్ అని తీసుకున్నాను. దట్ ఇస్ ఓపెన్. యా, సో ప్రిన్సెస్ ట్రీట్మెంట్ వైబ్స్ ఓన్లీ. ఓకే, దాట్స్ ఇట్. ఇది తింటూ ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత, నేను ఎయిర్బిఎన్బి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ గైస్. వి రీచ్డ్ హైదరాబాద్ అండ్ వీడు చూడండి క్యూట్గా, క్యూట్ ఫెలో. డాడీ అడుగుంటున్నాడు పిల్లలు. సో మా ఎయిర్బిఎన్బిది ఆల్రెడీ ఐషు పెట్టేసింది అనమాట. ఎంత టైం చూపిస్తుంది ఐషు? హాఫ్ అన్ అవర్ అంట. ఓన్లీ 20 kilometers. సో లెట్స్ గో. జూబ్లీ హిల్స్ సైడ్ అనుకుంటా పెట్టింది. సో యా, లెట్స్ గో. సో రూమ్ టూర్కి రెడీయా? 3, 2, 1 గో. హాయ్ గైస్, హాయ్, హలో హలో. ఓకే, వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారు ఫుడ్ సెలెక్షన్లో వాటిల్లో. హాయ్. సో దిస్ ఈజ్ ది హాల్. చాలా హ్యూజ్ ఉంది, బాగుంది చాలా. సో దిస్ ఈజ్ ద హాల్ గైస్. వీళ్ళు ఇప్పుడు మన కోసం ఇప్పుడు డిన్నర్ ఆర్డర్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద టీవీ యూనిట్. అలా లోపలికి ఇట్లా వెళ్తే వీ హ్యావ్ దిస్ ఈజ్ ది కిచెన్. అన్నీ ఉన్నాయి గైస్, లిటరలీ A to Z ఉన్నాయి కిచెన్లో. ఓవెన్ అండ్ ఇవి అన్నీ A to Z ఉన్నాయి ప్రతిదీ.
అండ్ అక్కడేమో మనకి డ్రై క్లీనింగ్ ఉంటుంది కదా, అది ఉంది. అండ్ ఇక్కడేమో వీ హ్యావ్ ఫ్రిడ్జ్. సో గైస్, దిస్ ఈజ్ ది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి, వాట్ ఎవర్ ఏదో ఒకటి. అంతా అక్కడంతా కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అవాయిడ్ ఇట్. సో ఇది యా కంఫర్టబుల్గా ఉంది కదమ్మా, ఓకే కదా. అంటే షాపింగ్కి వాటికి మేము ఎక్కువ ఉండం అనుకోండి ఇక్కడ, బట్ దెన్ పడుకోవడానికి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం. యా, సో దానికోసం కాబట్టి వీఆర్ ఓకే. అండ్ వీఆర్ యాక్చువల్లీ హ్యాపీ ఓన్లీ. ఏసీ వేసి పెట్టుకోవా, చల్ల ఉంటుంది. ఎస్ ఐషు, ఇప్పుడు నాకు తెలిసి మా చెల్లి నెయ్యి కారం దోశలోనే. మీరేం ఆర్డర్ తీసుకున్నారు? నేను నెయ్యి కారం దోశ, డాడీ నెయ్యి కారం కారమా? నెయ్యి కారం ఉప్మా దోశ, డాడీ అమ్మ నెయ్యి కారం ఆనియన్ దోశ. ఓకే, నెయ్యి కారం దోశ, ఓకే ఓకే. ఏమున్నాయి ఇంకా అవి కాకుండా? ఇడ్లీ అట్లా లైట్గా పొంగల్ ఉంది, ఇడ్లీ ఉంది, పొడి ఇడ్లీ అన్నీ ఉన్నాయి. నేనేమి ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేస్తాను. ఓకే, వెయిట్ 1 సెకండ్, ఇప్పుడు వేస్తా. అండ్ ద సెకండ్ ఇది కూడా చూపిస్తాం మీకు. ఇక్కడేమో మనకు బాత్రూమ్ ఉంది, అండ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి. సో యా, అంటే క్లీన్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, బట్ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, బట్ ఇట్స్ ఓకే ఐ గెస్ ప్రస్తుతానికి. సో యా గైస్, వీ లైక్డ్ ఇట్ బికాస్ ఇది అన్నిటికీ కొంచెం దగ్గరలో ఉందన్నమాట. సో అంటే మేము వెళ్ళాల్సిన ప్లేసెస్కి. సో యా, రూమ్ టు చెక్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐషు బ్లాగ్స్ రన్ అవుతున్నాయి గైస్, ఏం చేస్తాం చెప్పండి. నెయ్యి కారం ఉప్మా దోశ. ఎవరికి నెయ్యి కారం ఉప్మా దోశ డాడీ? నీకా? ఓహో, నెయ్యి కారం ఆనియన్ దోశ నాకు. కోవా గులాబ్ జామున్ ఎవరికి? అది ఉందా? డిలీట్ చేయి. డిలీట్. అవును, అంటే అది నీకు మళ్ళీ స్టమక్ పెయిన్. నెయ్యి కారం దోశ, కారం ఆనియన్ దోశ విత్ వాటర్మెలన్ జ్యూస్. దాట్స్ ఫర్ మీ. ఓకే గైస్, సో వీ ఆర్ ఆర్డరింగ్ దిస్ అనమాట ఫ్రమ్ పంచకట్టు ప్లేస్ నుంచి. చాలా రోజుల నుంచి నేను అనుకుంటాను అనమాట అది ఆర్డర్ అక్కడ నుంచి తినాలని. సో ఐఎమ్ ఈటింగ్ ఇట్ అనమాట. ఆర్డర్ అయితే వచ్చేసింది. దిస్ ఈజ్ ఫ్రమ్ పంచకట్టు. మాకు అప్పుడు ఇట్లనే వచ్చినాయి, తినేసి బాగుంది మా. యాక్చువల్లీ ఇది చాలా ఫేమస్ కదా, ఇది రబ్డీ గులాబ్ జామున్. అండ్ మా ఆర్డర్స్ వచ్చేసాయి. నేను వచ్చేసి గీ కారం దోశ, డాడీ వచ్చేసి గీ కారం ఉప్మా దోశ, అక్క అమ్మ వచ్చేసి ఆనియన్ దోశ, గీ కారం ఆనియన్ దోశ. సో ఇప్పుడే మాది వచ్చేసింది కదా, నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. చిన్న దోశ, నేను కొంచెం పెద్ద దోశ అదేమో అనుకున్నాను. బాగుందా డాడీ? బాగుందా? చాలా బాగుంది. మన ఊర్లోనే ఉందా? మన ఊరికి ఇది కూడా. ఇది అల్లం చట్నీ. తిన్న బాగా చట్నీ చాలా బాగుంది. వైట్ చట్నీ బాగుంది. పల్లీ చట్నీ. ఓకే, నేను టేస్ట్ చేస్తాను. గీ కారం మసాలా దోశ. వేసుకో మొత్తం సరిపోదా? చట్నీ బాగుంది.